నా పేరు ఆనంద్ అండి. నేను ఇక్కడ మన హార్టికల్చర్ ఎక్స్పోలో 11th హార్టికల్చర్ ఎక్స్పోలో మేము ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. నాకు రేర్ ప్లాంట్స్ కలెక్షన్ చేయడం హాబీ. నేను హాబీనే ఇప్పుడు నేను బిజినెస్గా చేస్తున్నాను. నా దగ్గర రేర్ ప్లాంట్స్ చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది ఫాల్సా అండి. ఫాల్సా ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ మన హైదరాబాద్లో ఉండేది. ముర్రిపండు అంటారు దాన్ని, ముర్రిపండు అంటారు. అది చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది ఇది ప్లాంట్. తర్వాత మన దగ్గర అరుదైన మొక్కల్లో ఏకబిల్వం ఉందండి. ఏకబిల్వం అంటే 3 ఆకులు కలిసి ఉంటుంది. నార్మల్గా ఏకబిల్వం అంటే బిల్వం అంటే 3 ఆకులు సపరేట్ ఉంటుంది. ఏకబిల్వం 3 ఆకులు కలిసి ఉంటుందండి. ఇది మనం గ్రాఫ్టింగ్ చేసింది కాదండి, సీడ్తో డెవలప్ చేసింది. 5 ఇయర్ ఓల్డ్ ప్లాంట్స్ ఉన్నాయి. తర్వాత రుద్రాక్ష ఉంది మన దగ్గర, రుద్రాక్ష ఉంది. పనసలో ఆల్ సీజన్ పనస ఉంది చూడండి, ఇప్పుడే కాయలు కాస్తున్నది. దీనికి ఆల్ సీజన్ పనస అంటారు. ఈ పనసని మీరు పాట్లో కూడా పెంచుకోవచ్చు అండి. మెయిన్ మీరు ఏం చేయాలంటే ప్లాంట్స్కి న్యూట్రిషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏం చేయాలంటే మనకి వాటికి ఫీడింగ్ కంపల్సరీ ఇవ్వాలి. 10 రోజులకు ఒకసారి బూడిద కానీ, ఆవు పేడ, గేదె పేడ కానీ, మన గుర్రం పేడ కానీ ఏదైనా ఒకటి వేస్తూ ఉంటే మీకు మొక్కలు బాగా వస్తాయి. ఖాళీ నీళ్లు పోస్తే ఏ మొక్కలు రావండి. ఇది తాయి ఆల్ సీజన్ మ్యాంగో అంటారండి. ఇది సంవత్సరంలో 3 సార్లు కాస్తుంది. ఇది స్వీట్గా ఉంటుందండి. ఇది మీకు అపార్ట్మెంట్లో పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ చిన్న కుండీల్లో కూడా వచ్చేస్తుంది. ఇది 2x2 పాట్లో కూడా వచ్చేస్తుంది. 2 ఇంచెస్ విడ్త్, 2 ఇంచెస్ బ్రెడ్త్. ఫీడింగ్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలండి. ఇది మీరు టెర్రస్ పైన కూడా పెంచుకోవచ్చు, మీరు పొలాల్లో కూడా పెంచుకోవచ్చు. బ్లాక్ టర్మరిక్ అని వస్తుందండి, నల్ల పసుపు అంటారు. ఇది మన యూట్యూబ్లో చెప్పే లాక్ ఓపెన్ అయ్యే పసుపులన్నీ కావండి. ఇది ప్యూర్గా క్యాన్సర్ ట్రీట్మెంట్కి వాడతారు. మన ఆయుర్వేదంలో తర్వాత కడుపులో అల్సర్ ఉంటే వాటికి కూడా వాడతారు. యూట్యూబ్లో చూపించేది లాక్ ఓపెన్ అయితే నల్ల పసుపు కాదండి. ఇది ఇంకోటి ఏమంటే మనకి శాస్త్రం ప్రకారం నల్ల పసుపులో లక్ష్మీదేవి ఉంటారని చెప్తారు. సో నల్ల పసుపు మీరు క్యాష్ బాక్స్లో కానీ, బుక్స్ బీరువాలో కానీ పెట్టుకుంటే మంచిదండి. ఇప్పుడు మీకు నల్ల పసుపు లోపల ఎలా ఉంటుందో నేను డెమో ఇస్తున్నాను చూడండి. నల్ల పసుపుని కట్ చేస్తే లోపల ఇలా బ్లూ కలర్ వస్తుందండి. మే ఎండింగ్లో వేస్తారండి, వర్షాలు రాకముందు. ఇది రైతులు కూడా పండించుకోవచ్చు. మీకు జనవరిలో క్రాప్ వస్తుంది, 9 నెలల క్రాప్ అండి. ఇది ఆయుర్వేదంలో ఇప్పుడు బాగా డిమాండ్ ఉందండి నల్ల పసుపుకి. ఇవే కాకుండా మన దగ్గర మసాలాకి సంబంధించిన మొక్కలు కూడా ఉన్నాయండి. ఇది మనకి యాలకులు ఉన్నాయండి. యాలకులు కూడా మీరు పెంచుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మీకు యాలకులు ఉన్నాయి మా దగ్గర. అలాగే లవంగం కూడా ఉంది. యాలకులు, లవంగం, ఆల్ స్పైస్ ఉంది, మిరియాలు ఉన్నాయి. ఇవన్నీ మన వాతావరణంలోకి వస్తుందండి. మీరు సెమీ షేడ్లో పెట్టాల్సి ఉంటుంది, కొన్ని ఎండల్లో పెట్టాల్సి ఉంటుందండి. మొక్కలకు ఏమంటే కంపల్సరీ మనం అప్పుడప్పుడు కలుపు తీస్తుండాలి. తర్వాత మనం టైం స్పెండ్ చేయాలి మొక్కలతోటి. ప్రతి 10 రోజులకు ఒకసారి మీరు కంపల్సరీగా వర్మీ కంపోస్ట్ కానీ, ఆవు పేడ, గేదె పేడ కానీ ఇవన్నీ ఇస్తుంటే మీకు మొక్కలు చాలా మంచిగా ఈల్డ్ వస్తాయండి.